పెద్దలకు, విచ్చేసిన రాపూర్ ప్రజలకు అందరికీ నమస్కారం. నీ పేరేంటమ్మా? రాజేశ్వరి. నీకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలా. రాజేశ్వరికి ఎమ్మెల్యే అని. మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకొక నెల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజు జరగబోయేది ఈ రోజే కనిపెట్టి చెప్పేసింది రాజేశ్వరి. వెంకటగిరి నియోజకవర్గం అభ్యర్థిగా రేపు ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడి మీ అందరి సహకారంతో, మద్దతుతో మీరు కోరిన విధంగా మీ ఎమ్మెల్యేగా అయ్యి మీకు సేవ చేస్తారని, సేవ చేయడానికి భాగ్యం కల్పించమని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ సచివాలయం బిల్డింగ్ని కొత్తగా రిబ్బన్ కట్ చేసి 2-3 రోజుల్లో ఫర్నిచర్ అంతా కూడా పెట్టుకొని నుంచే ఇక్కడ కార్యక్రమాలు ఆరంభమవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు 2019లో అఖండ మెజారిటీతో మీరు ప్రభుత్వం స్థాపించి మా బాగోగులు చూడండి అని 175కి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మీరు ఆంధ్ర రాష్ట్రం ఒక చివరి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పాదయాత్ర చేసి వివిధ ప్రాంతాల్లో, వివిధ వర్గాల్లో నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఎలాంటి అవసరాలు ఉన్నాయని గుర్తించి ఒక 4 పేజీల మేనిఫెస్టో పెట్టారు. ఈ పార్టీ ఎలక్షన్లో ఇచ్చిన హామీలని అది అందరికీ చూపించారు. అంశాన్ని తూచా తప్పకుండా పాటించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. దాని అధినేత మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పినట్టు ధైర్యంగా ఊర్లకు వెళ్ళండి, ఇళ్ళకి వెళ్ళండి, వెళ్ళి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయండి. మరీ ముఖ్యంగా ఆ అందించే పథకాల ద్వారా కానీ ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని సరిదిద్దండి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళమన్నారు. దానికి అనుగుణంగా ఇప్పుడే ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఆరోగ్య సురక్ష నియోజకవర్గంలో 73,000 ఇళ్ళకి నేను ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళిన. అవసరమైన పనులు గుర్తించాం, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగించాం. ఇంకేదన్నా ఊరి కోసం అవసరం ఉంటే పెద్దల దృష్టికి వెళ్ళి రోడ్లైనా, డ్రైన్స్ అయినా వాటిని కూడా నిధులు సమీకరించి ఆ పనులు కూడా కొన్ని ఆల్రెడీ పూర్తి చేసాం, కొన్ని చేయబోతున్నాం. ఇన్ని పనులు చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా మా నాయకుడు చెప్పినట్టు పనులు చేస్తేనే ఓటేయండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ప్రతిపక్షం అంటది అభివృద్ధి ఏం చేశారు, బటన్ నొక్కారు, డబ్బులు ఇచ్చారు. ప్రభుత్వం డబ్బులే కదా. మరి ప్రభుత్వంలో
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ఉన్నానని ప్రతిసారి చెప్పుకుంటాడు. మరి ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదే? అవసరమైన దగ్గర అవసరాలను గుర్తించి నా రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమని వారికి అందజేయలేదే? రెండు 2019 ఎలక్షన్స్కి 6 నెలల ముందర 1000 రూపాయలు వచ్చేది పెన్షన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అయిన తర్వాత మా పార్టీ దాన్ని 2000 చేస్తామన్నారు. గుర్తుందమ్మా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడో తెలుసా? చేశాడు. 1000 రూపాయలు ఉన్నదాన్ని ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2000 మీకు ఇస్తారని చెప్పారు కదా. మార్చిలో ఎలక్షన్స్ అంటే 1 నెల ముందర దాన్ని 2000 చేశారు. 1 నెల ముందర. అంటే నేనే చేశానని చెప్పుకోవడానికి. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను చేయాలనుకుంది నువ్వు చేసావు, 1 నెలే, కానీ ఈ 5 సంవత్సరాలు దాన్ని పెంచుకుంటూ పోయి 3000 చేస్తాను అన్నాడు. అందుకనే ప్రతి సంవత్సరం ఒక 250 అంటూ పెరుగుతూ మీకు రేపు వచ్చేది 3000 వస్తుంది. అంతా జగన్మోహన్ రెడ్డి చలవమ్మా. ఆయన చల్లగా చూసుకోవాలా, చల్లగా ఉండాలా, మనం ఎప్పుడూ ఆ సీట్లోనే ఆయన కూర్చోబెట్టాలా. ఎందుకంటే నిరంతరం ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పెద్దలుగా మీ గురించే కాదు, చిన్న పిల్లల నుంచి అమ్మఒడి అనేది ఒక ప్రవేశపెట్టాడు. ఇంతకు ముందర లేదు. నేను ఇప్పుడే గురుకుల పాఠశాలకు పోయి వచ్చిన. అది హాస్టల్లో ఉండి చదవడానికి. కానీ మన ఇంటి నుంచి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి 15,000 ఇచ్చి అక్కడ చదవండి. ఆ రోజుల్లో ఏముండేది? గవర్నమెంట్ స్కూల్స్ అంత బాగలేవు, ప్రైవేట్ స్కూల్కి పంపించాలా అని. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తయారు చేస్తానని చెప్పి రూపురేఖలే మార్చాడు. మీరు చూస్తున్నారు బిల్డింగ్లు ఎట్టున్నాయి. ఇప్పుడు టీచర్లు పెట్టారు. ఇప్పుడు అందుకే 8వ తరగతి వచ్చేటప్పటికల్లా ఆ ట్యాబ్ ఒకటి ఇస్తున్నారు. అంటే నా పిల్లలు చదవాలి, నేను వాళ్ళకి ఇచ్చే ఆస్తి ఇది. పెద్దలు మీ పిల్లలు ఎవరున్నా కూడా ఆయన మామయ్యలాగా వాళ్ళ అవసరాలు గుర్తించి ఇవన్నీ చేస్తున్నాడు. అంతటి తాగల 12వ తరగతి వరకు ఈ 15,000 ఇస్తూ, దాని తర్వాత ఏమి చదివినా మామూలు డిగ్రీయా, ఇంజనీరింగా, అగ్రికల్చరా, ఫార్మసీయా, ఏదైనా మొత్తం చదవడానికి అయ్యే ఖర్చు మొత్తం నేను ఇస్తానని ముందుకు వచ్చాడు. ఇది వరకు లేదు. ఇది మీకు తెలుసో లేదు, ఈరోజు కూడా బటన్ నొక్కాడు విద్యా దీవెన కింద. ఈరోజే భీమవరంలో బటన్ నొక్కాడు. సో ఇక్కడున్న ఎవరన్నా అర్హులు ఉంటే వాళ్ళ ఖాతాలో పడుతుంది. పడతాయి కదా. ఇవన్నీ మీకోసం, మీ పిల్లల కోసం, ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి వయోవృద్ధులు. వయసు పెరిగిన కొద్దీ రకరకాల జబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈరోజు కాబట్టి అద్దాలు ఇచ్చారు. ఈ మధ్య నేను చెప్పినట్టు గడప పోయినప్పుడు చాలామంది అద్దాలు వేసుకుంటూ ఉంటారు. పాత రోజుల్లో అద్దాలు వేసుకుంటే ఫ్యాషన్ అనుకునేవాళ్ళం. అంటే నల్ల అద్దాలు. ఆపరేషన్ చేస్తూ ఉంటారు. నంబర్ నాకు తెలియదు, కానీ మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా ఎన్ని ఆపరేషన్ చేశారు నెలకి యావరేజ్నా? క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఒక నెలకి స్టేట్ మొత్తం
కంటి చూపు సరిగా ఉండాలి. విద్యారంగంలో ఈ మధ్య మీకు అవసరమైన ఆపరేషన్స్ కానీ ఖర్చులు 25 లక్షల వరకు గవర్నమెంట్ భరిస్తుందని పెంచారు. 5 లక్షలు ఉన్నదాన్ని. అనునిత్యం మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. దీనికి ప్రతిపక్షం ఏముంది? ఈ విధంగా డబ్బు ఇచ్చుకుంటా పోతే ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలవుద్ది, ఇది ఎక్కువ రోజులు జరగదు, మహా అంటే 2 సంవత్సరాలు, తర్వాత ఆపేస్తారు అన్నారు. 5వ సంవత్సరంలో అడుగు పెట్టాం, ఎక్కడ ఆపల. అందుకని ఇప్పుడు ప్రతిపక్షం ఏం చెప్తుంది? ఇది ఉట్టి డబ్బులు ఇస్తున్నారు అంది. ఇక్కడే మనం కనబెడతా ఉంది. ఇది అభివృద్ధి కదా? మీ బ్రతుకులు మేలైనయా లేవా? పిల్లలు చదువుతూ ఉంటారు, వైద్య రంగంలో మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. పిల్లలు చదివి మంచి భవిష్యత్తు ముందుకు పడుతుంటే అది కూడా అభివృద్ధి. ఒక రోడ్డు వేసామనో లేదా గాలి మేడలు కట్టామంటే కాదు. ప్రతి ఊరికి గవర్నెన్స్ రావాలంటే ప్రభుత్వం మీ దగ్గరికి చేరాలని చెప్పి గ్రామ సచివాలయాలు కట్టడం మొదలుపెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసు, ఎండో ఆఫీసు హెడ్ క్వార్టర్స్లో కాకుండా, మండల హెడ్ క్వార్టర్స్లో కాకుండా గ్రామ సచివాలయాలు కట్టడం మొదలుపెట్టారు. ఆర్బీకేలు కట్టడం మొదలుపెట్టారు. రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్స్ కట్టడం మొదలుపెట్టారు. పాల కేంద్రాలు కట్టడం మొదలుపెట్టారు ప్రతి గ్రామ సచివాలయంలో. దానికి తగిన సిబ్బందిని సమకూర్చారు. ఇది చాలదన్నట్టు వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టినప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? వీళ్ళు 4 రోజులు ఉంటారు, వాళ్ళ కార్యకర్తలకు డబ్బులు ఇవ్వడానికి పెట్టారు అన్నాడు. మేము రద్దు చేస్తాము అన్నాడు. చేస్తాడా? ఎందుకు చేస్తాడు? మనం అసలు రానియం కదా. అదే కదా, గట్టిగా అడుగు. ఈసారి ఎవరన్నా పచ్చ జెండాతో వస్తే అట్లా గట్టిగా అడుగు, సరేనా? అడగాల, నాకు తెలిసి నువ్వు అడుగుతావని చూసినా ఇప్పుడే పక్కన కూడా గట్టిగా అడుగుతా. అదే ప్రతిపక్షం ఇప్పుడు ఏమంటుంది? లేదు లేదు, వీళ్ళు బాగానే చేస్తున్నారు, అమ్మఒడి ఒకరికే ఇస్తున్నారు, మేమైతే 2 3 4 ఇస్తామన్నారు. అప్పులు ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది ఆయన. మంచి కోరేవాళ్ళు చేయాలంటే మనసు ఒప్పాల, మనసు ఉండాల. అది ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడే కానీ ఇలాంటి మంచి ఆలోచనలు, మంచి కార్యక్రమాలు, మంచి పథకాలు నా ప్రజలకు ఇస్తామనే ఆలోచన రాదు. ఇంతకన్నా మిగతా అచ్చమ్మ ఈ 4.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసిన పనులు ప్రతిదీ మంచి పని, ప్రతిదీ ప్రజలకు సంబంధించింది. మీకు తెలియకపోవచ్చు, ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు, తర్వాత పెరుగుతారు, వాళ్ళని చూస్తే గుర్తొస్తుంది. ఇన్ని సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఎన్నమ్మా 17 కొత్త కాలేజీలు, దానిలో కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, కొన్ని ఆరంభం కావద్దు బిల్డింగ్లు. ఇది అభివృద్ధి. ఇక్కడ దగ్గరలో కృష్ణపట్నం పోర్టు ఉంది, అలాంటి 4 కొత్తవి వస్తున్నాయి. కావల్లో ఫిషింగ్ హార్బర్లు. అభివృద్ధి అన్ని రకాల, అన్ని వర్గాల్లోనూ అందరికీ అందుబాటులో వచ్చేటట్టు అభివృద్ధి అనేది జరుగుతుంది.
ప్రతిపక్షం ప్రతిసారి ఒకటి బటన్ నొక్కి మా డబ్బులు ఇస్తున్నారు, అది అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుద్ది అని కుళ్ళుకున్న వాళ్ళు మీరు మరీ గుర్తుపెట్టుకోవాలా. 2 సంవత్సరాలు మనకు కరోనా వచ్చింది, దానికి కూడా వెరవకుండా భయపడకుండా ఇచ్చిన మాట మీద నిలబడి ప్రతిదీ అందజేశాడు ఒక జగన్మోహన్ రెడ్డి. 3 రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ప్రతి ఒక్క పార్టీ మీ దగ్గరకు వచ్చి మాటలు చెప్తారు. నిజమైన పార్టీ, మా మేలు కోరే పార్టీ ఏది అనేది ఈ పార్టీకి మీకు తెలుసుండాలి. ఇచ్చిన మాట మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి కల్లుబొల్లు మాటలు చెప్పి అధికారం ఇచ్చిన తర్వాత మాటను దొంగలో దక్కి మభ్యపెట్టి మాయ మాటలు చెప్పే ప్రతిపక్షం తెలుగుదేశం అనేది మీరు నిర్ణయించుకోవాలి. 151 సీట్లు ఇచ్చారు, నేను మంచి పనులు చేశాను, నా ప్రజలకు దగ్గరయ్యాను, ఈసారి 175 ఎందుకు గెలవకూడదని మిమ్మల్ని అడుగుతున్నాడు, మమ్మల్ని అడిగాడు. ధైర్యంగా పోండి, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, అడగండి, తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దండి, మళ్ళీ మద్దతు కోరండి. మీకు సేవ చేసే భాగ్యం మరొకసారి కలిగించండి. జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మన ముఖ్యమంత్రిగా చేసుకొని మన అందరం ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో, ఈ దేశంలోనే మొదటి స్థానంలో పెట్టే ఆయనకున్న ఆలోచనల వల్ల డెఫినెట్గా నెంబర్ 1 స్పాట్ చేరతాము. దానికి మీ అందరి మద్దతు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.